పద్మాసనే పద్మకరే సర్వలోకైకపూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా. వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేసుకోవాలి అనే దాని గురించి 4 మాటలు అనుకుందాం. ఇది వ్రతం, బాగా గుర్తుంచుకోవాలి. వ్రతము అని అనగానే శాశ్వత కాలం, మనం జీవించి ఉన్నంతకాలము చేసుకోవలసింది అని అర్థం. ఇవాళ శ్రావణ శుక్రవారం వ్రతం చేసుకున్నాను, ఇంక అయిపోయింది, వరలక్ష్మి వ్రతం ఇంక అయిపోయింది కాదు. ప్రతి సంవత్సరము వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటూ ఉండాల్సిందే. ఏమిటంత గొప్పదనం? మిగిలినటువంటి వ్రతాలకి వరలక్ష్మి వ్రతానికి భేదం ఉంది కాబట్టి వరలక్ష్మి వ్రతం అని మాత్రమే చెప్పబడింది తప్ప, ధనం గొప్పది కాబట్టి శ్రీలక్ష్మి వ్రతం అని కానీ, చదువు గొప్పది కాబట్టి విద్యాలక్ష్మి వ్రతం కానీ ఇలా చెప్పబడనే లేదు. అయితే వరలక్ష్మి వ్రతంలో ఉండే గొప్పదనం ఏమిటి? వరలక్ష్మి వ్రతం అనేది భార్యాభర్తల్ని కలిసి ఉండేలా చేసే ఒకే ఒక వ్రతం. స్త్రీకి అతి ముఖ్యం భర్త, భర్తకి అతి ముఖ్యురాలు స్త్రీ. అంచేతనే ఆంజనేయ స్వామి శ్రీమద్ రామాయణం సుందరకాండలో సీతమ్మని చూసి భర్తానామ పరం నార్యా భూషణం భూషణాదపి ఏషాతు రహితా తేన భూషణార్హా న శోభతే. నా తల్లి సీతమ్మ ఇన్ని ఆభరణాలని ధరించి ఇంత గొప్పగా ఉండేటటువంటి లక్షణం కలదా? కానీ ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏమిటంటే, ఆభరణాలన్నిటికీ నిజమైన ఆభరణమైన భర్త ఏషాతు రహితా తేన భూషణార్హా న శోభతే. ఆ భర్త అనేటటువంటి ఆభరణం లేనటువంటి కారణంగా ఏమీ ఏ విధమైన శోభ లేకుండా ఎలా ఉంది నా తల్లి అని తీవ్రంగా దుఃఖించాడు. ఆశ్చర్యం ఏమిటంటే, ఆంజనేయుడంతటి వాడు సీతాదేవిని చూసి విలలాప ఏడిచాడు. అలాగా అంతకుముందు మందోదరిని చూశాడు, అనేకమైనటువంటి వానర లక్షణాలన్నీ వచ్చాయి. ఆస్ఫోటయామాస శుచుంబ బుచ్చన్ననంద చక్రీడ జగౌ జగామ స్తంభానరోహాన్ నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. కోతి లక్షణాలు వచ్చినప్పుడు అనుకున్నాడు, నేను వాయుదేవతాక స్థాయికి ఎదిగినటువంటి వాడికి నాకు మళ్ళీ కోతి లక్షణాలు ఎందుకు ఇలా వచ్చాయి? ఆమెని చూస్తూ నేను ఎందుకని స్తంభాలు ఎక్కాను, కిందికి దిగాను, కిచకిచలాడాను, నా ఒళ్ళుని నేనే గోక్కున్నాను, కళ్ళు మిటకరించాను, తోకని అలా నేల మీద కొట్టాను, తోకని ముద్దు పెట్టుకుంటున్నాను. ఈ వానర లక్షణాలన్నీ నాలో వచ్చాయంటే, ఆ స్థాయికి వెళ్ళిన వాడిని కింద పడేసాయంటే నునమేషాన సీత స్యాత్. ఆ ఎదురుగా కనిపించిన ఆవిడ సీత కాదు. ఎంత గొప్ప నిర్ణయమో చూడండి. ఆవిడ మందోదరి, రావణాసురుని భార్య. సీతమ్మని చూసినప్పుడు ఒక్కసారి చూసి ఆశ్చర్యపడి యది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమ. ఎంత ఆశ్చర్యం! సీతమ్మ అంతటి ఆవిడకి కూడా ఈ కాలం అనేటటువంటిది ఇంత దారుణమైన స్థితికి తీసుకొచ్చి రావణాసురుని కొలువుకోటల్లో అమోఘమైనటువంటి ఈ లంకానగరంలో పడేసి ఒంటరిగా ఏర్పాటు చేసింది కాలం. ఎంత దారుణం! కాలోహి దురతిక్రమ. కాలం అంతటి ఎలా చేస్తుందా అని అన్నాడు. కాబట్టి యథార్థమైనటువంటి భర్త అనేటటువంటి ఆయన లేనప్పుడు భార్య ఎన్ని ఆభరణాలు దిగివేసుకున్నా ఏమీ కాదు. అంటే అదే వరలక్ష్మి ఎప్పుడు ఆనందిస్తుంది అంటే, ఏవైనా చిన్న చిన్న పొరపక్షాలు కానీ వచ్చినట్టయితే ఇటుపక్క అటుపక్క ఆప్తులు బంధువులు అందరూ వచ్చి తప్పమ్మాయి తప్పురా ఇలా ఉండకూడదని చెప్పి కలిపి వరలక్ష్మి వ్రతానికి సరిపోయేలా ఏర్పాటు చేయాలి తప్ప, వీళ్ళు చెప్పేది వీళ్ళు, వాళ్ళు చెప్పేది వాళ్ళు, మధ్యలో న్యాయవాదుడు వచ్చి సూది అంతా వీళ్ళు విషయం చెప్తే దబ్బరంగా కొందరు చేసేవాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళు చేసి మీరు మీ వైపు వాళ్ళని మా వైపు వాళ్ళని తెద్దాం, వాళ్ళందరి మధ్య మాట్లాడదామంటే ఖచ్చితంగా పరిష్కారం కాదు. ఎదురుగా నువ్వు చాలా గొప్పదానివి అని అన్నప్పటికీ కూడా చాటున చోటు పుట్టింటూనే ఉంటుంది పెళ్ళి ఇంతకాలం నుంచి అంటారు. ఈమె కారణంగా చెల్లెలు కానీ తమ్ముడు కానీ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి వివాహాలు కావడం కష్టమవుతుంది. అందున న్యాయస్థానంలో కానీ ఏదైనా విషయం వెళ్ళిందంటే ఊరంతా పాకిపోయి, బాబు
మేము ఆ ఇంట్లోంచి ఆ పిల్లని గారిని తెచ్చుకున్నట్టయితే మళ్ళీ ఏ న్యాయస్థానానికి మళ్ళీ తీసుకుపోతుందో ఈ రెండవ పిల్ల అనే భయంతో కూడా ఎవరు ఆ ఇంటికి వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు. లౌకికమైనటువంటి ఆలోచనలు ఇవన్నీ. ఇలాంటి స్థితిలో అమ్మవారు చెప్తోంది, వరలక్ష్మీ వ్రతాన్ని కానీ చేసుకున్నట్టయితే భార్యాభర్తలు ఎక్కడెక్కడ పొరపుచ్చాలతో దూరంగా ఉన్నారో ఖచ్చితంగా కలిపే అవకాశాన్ని ఇస్తాను అని తెలియజేస్తున్నాడు. ఎప్పుడూ కూడా ఒకటి గుర్తుంచుకోవాలి, భార్య భర్త అనేటటువంటి వాళ్ళు ఏదైనా చిన్న చిన్న చిరుబులు ఆడుకున్నా వాళ్ళిద్దరే కానీ మాట్లాడుకున్నట్టయితే ఖచ్చితంగా కలిసే అవకాశం ఉంటుంది. కానీ మధ్యలో మూడవ చేరారా ఖచ్చితంగా వాళ్ళిద్దరూ అలా దూరంగానే ఉంటారు తప్ప పొరపాటును కూడా కలవనియ్యరు వీళ్ళు.